బాక్సాఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతరతో కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అనుకున్నా కూడా సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది. మొత్తం మీద నిరాశ కలిగించే టాక్ నే సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో మాస్ సెంటర్స్ లో పర్వాలేదనిపించే రేంజ్ లో వసూలను అందుకున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల ఆవల తీవ్రంగా నిరాశపరిచే వసూలనే దక్కించుకుంది. నార్త్ అమెరికాలో విషయానికి వచ్చేసరికి అక్కడ అత్యంత దారుణంగా విఫలమైందని చెప్పవచ్చు సినిమా. గత 5 ఏళ్లలో రవితేజ నటించిన సినిమాలలో లోవెస్ట్ కలెక్షన్ అక్కడ అందుకొని తీవ్రంగా నిరాశపరిచింది. లాస్ట్ ఇయర్ వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ ఎపిక్ డిజాస్టర్ గా నిలవగా ఇప్పుడు ఈ సినిమా ఆ సినిమాను మించిన డిజాస్టర్ గా నిలిచిందని చెప్పవచ్చు. అక్కడ ఇప్పటి వరకు సినిమా అక్కడ 96,000 రేంజ్ లో డాలర్స్ ను మాత్రమే వసూలు చేయగా $1,00,000 మార్కుకు ఆపసోపాలు పడుతుందని చెప్పాలి. ఇప్పటి వరకు లాస్ట్ 5 ఏళ్లలో రవితేజ నటించిన మూవీస్ లో కిలాడి మూవీ $102,000 మాత్రం అందుకోగా తర్వాత రామారావు ఆన్ డ్యూటీ, మిస్టర్ బచ్చన్ సినిమాలు $116,000 మార్కును అందుకొని తీవ్రంగా నిరాశపరిచాయి. ఇప్పుడు మాస్ జాతర సినిమా ఆ సినిమాలను కూడా మించిపోయే రేంజ్ లో నిరాశ కలిగించే రిజల్ట్ ను నార్త్ అమెరికాలో దక్కించుకోనుంది. మరి ఫైనల్ రన్ లో అయినా సినిమా ఎంతో కొంత తీరుకొని అక్కడ కలెక్షన్ల పరంగా కొంచెం ట్రెండ్ నైనా చూపెడుతుందో లేదో చూడాలి. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర రవితేజకు మాస్ జాతర మూవీ మరో నిరాశ కలిగించే సినిమాగానే నిలిచిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.